సాయంత్రం జరిగే నిశ్చితార్థంలో మీరడిగే ఆహారం ఉంటుంది. అదేంటండి ఇప్పుడు వేస్తే ఏమైంది? నిశ్చితార్థానికి త్రిపుర మెళ్ళో హారం ఉంటుంది. బాబుని కూర్చోమనండి, పూజ మొదలు పెడదాం. ఏంటో శివగామి గారు, మీ లాజిక్ నాకు అసలు అర్థమే కావట్లేదు. మీ గది కూడా ఇక్కడే ఉంది కదా. నేను అనుకోవడం మీకు ఆ హారాన్ని మీ మనవరాల మెడలో వేయడం ఇష్టం లేదేమో అనుకుంటున్నా. అలా అనకమ్మా, శివగామి గారికి త్రిపుర అంటే చాలా ఇష్టం. మాటల్లో ఉంటే సరిపోతుందా భాస్కర్? చేతల్లో కూడా అది కొట్టొచ్చినట్టు తెలియాలి కదా. నిశ్చితార్థ సమయానికి త్రిపుర మెళ్ళో హారం వేస్తాను అని చెప్పాను. వేస్తాను. ఈ శివగామి మాటంటే మాటే. ఒక్కసారి నా నోటి నుంచి మాట వచ్చింది అంటే ప్రాణం పోయినా సరే ఆ మాటకు కట్టుబడి ఉంటుంది ఈ పెద్దింటి వంశం. నిశ్చితార్థానికి ఎలాగో వేస్తా అన్నారు కదా, ఇంకాసేపట్లో ఎలాగో నిశ్చితార్థం జరుగుతుంది. ఈ కొద్దిసేపటికి శివగామి గారి మాట కాదనడం ఎందుకు? ఏమంటారండి? కరెక్టే వేస్తారులే. వాళ్ళకి మాత్రం త్రిపుర మేళలో ఆహారాన్ని చూడాలని ఉండదా? వాళ్లతో పాటు మనము చూసి తరిద్దాం. భాస్కర్ కూర్చోరా, త్రిపురతో కలిసి పూజ చేద్దు గాని. వెళ్ళరా. నచ్చిన వాడితో పెళ్లి చేస్తావనుకుంటే నీ జీవితం ఇంతే అని నా పక్కన తన్ని కూర్చోపెట్టావా? ఇప్పటికిప్పుడు నానమ్మ ఆహారం కోసం ఎక్కడికి వెళ్తుంది? వద్దు, ఇప్పటికే నానమ్మ చాలా కుంగిపోయింది. ఏం చేయాలి? అక్క, లేని హారాన్ని సాయంత్రం ఎలా తీసుకొస్తారు? ఒకవేళ తీసుకురావాలన్నా 25 లక్షలు కావాలి. నాకెందుకో డౌట్ వస్తుంది, నిన్ను అడుగుతారేమో అనుకుంటున్నా. అదే నిజమైతే జాగ్రత్త పడక్క. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,